బీటెక్ కుప్పలు కుప్పల మంది ఉన్నారు సార్. అవును. ప్రతి ఇంటికి ముగ్గురు నలుగురు అందరూ బీటెక్కే సార్. అవును. సో మరి ఎందుకు జాబ్స్ రావట్లేదు? బీటెక్కే కాదు, ఇంకా వేరే జాయిన్ అవ్వాలి అనుకుంటే కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? వేరే కోర్సెస్ బీటెక్ కాకుండా, డిగ్రీ కోర్సెస్. డిగ్రీ కోర్స్ కరెక్ట్, మంచి క్వశ్చన్. ఎందుకంటే బీటెక్ మన ఇండియాలో ఏమైపోయిందంటే బీటెక్కే బెస్ట్ కోర్స్ అనుకుంటున్నారు. ఇది బీటెక్ కాకుండా వేరే బెస్ట్ కోర్స్ ఏది వాళ్ళకి కనిపించడం లేదు. బీటెక్లోకి వెళ్తే తమ పిల్లలు సెటిల్ అయిపోతారు అంటారు. డిగ్రీ కోర్సెస్ చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఈ 2025 డిసెంబర్లో అందరినీ అట్రాక్ట్ చేసిన న్యూస్ ఏంటంటే ఇండిగో సంక్షోభం. ఇండిగోలో సంక్షోభం ఏర్పడి మొత్తం ఫ్లైట్స్ అన్ని థౌసండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ వాళ్ళు క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పటికీ ఇండిగో ఆ సంక్షోభం నుంచి బయటపడలేకపోతుంది. దాని రూట్ కాజ్ ఏమన్నా ఉందిరా అంటే పైలట్స్ కొరత ఉంది వాళ్ళకి. పైలట్స్ ఇప్పుడు మరి పైలట్స్ లేరు అసలు. మన ఇండియాలో పైలట్స్ కావాల్సిన నంబరు దాదాపుగా ఒక 30,000 కావాల్సి వస్తుంది నెక్స్ట్ 5 to 10 years లోపల. ఇక్కడ ఉండేది నా దగ్గర ఒక 12,000 పైలట్స్ ఉన్నట్టు నేను చూసాను ఈ మొదలు రిపోర్ట్. అంటే ఎంత గ్యాప్ ఉంది? 50% గ్యాప్ ఉంది. ఇప్పుడు పైలట్ కి పోవడానికి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం లేదు, పిల్లలు కూడా పోవడం లేదు. అటు పక్క ఇంజనీరింగ్ వైపు వెళ్ళారు. మీరు చెప్పిన సర్వేలో 83% ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ లేవు. మరి వేరే కోర్సెస్కి వెళ్ళొచ్చు కదా. పైలట్ కూడా వెళ్తే అసలు ఎంత డిమాండ్ ఉంది. ఇంజనీరింగ్ చేసిన తర్వాత బీటెక్లో క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే ఒక 20,000 వస్తే గొప్పగా ఫీల్ అయ్యారు. పైలట్ శాలరీ మోర్ దాన్ 1 lakh ఉండే అవకాశం ఉంది. ఇంత శాలరీ పైలట్స్కి చాలా డిమాండ్. మరి ఇంత శాలరీ ప్యాకేజ్ వదిలేసి దీనికి ఎందుకు వెళ్తున్నారు అంటే బీటెక్ ఇంజనీరింగ్ అంటేనే గొప్పగా మనం ఒక జస్ట్ మిత్, ఒక ఊహలో, అంతే ఒక ఊహలో బతుకుతున్నాం అంతే. అది కరెక్ట్ కాదు. దీని మీద విపరీతమైన అవేర్నెస్ చేస్తూ వస్తున్నాను నేను. లాస్ట్ 20 years 20,000 స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చాను, కౌన్సిలింగ్ అన్ని చేశాను. ఇదే చెప్తున్నాను. దీనిలో తప్పలేదు కదా సార్, కుప్పలు అనడం. కుప్పలు ఏది బీటెక్? బీటెక్ కుప్పలు అనడం తప్పలేదు. కుప్పలు చేస్తున్నారు, కానీ అవుట్కమ్ ఏంటి చెక్ చేయడం లేదు. సో స్టూడెంట్ ఆలోచించాలి, ఎస్పెషల్లీ స్టూడెంట్ కన్నా కూడా పేరెంట్ థింక్ చేయాలి. వాళ్ళ పిల్లలకి కానీ అభిరుచి వేరే కోర్సులు ఉంటే దాంట్లో ఎంకరేజ్ చేయమంటున్నాను. అంత డిమాండ్ ఉంది. హోటల్ మేనేజ్మెంట్ నేను అది చెప్తున్నాను. హోటల్ మేనేజ్మెంట్ ఎంత డిమాండ్ ఉంది అసలు. ప్రతి హోటల్కి షెఫ్ కావాలి. అసలు 10th class ఎలిజిబిలిటీతో కూడా కొన్ని చోట్ల చాలా కాలేజీలు కోర్సెస్ ఉన్నాయి, ఇంటర్ ఎలిజిబిలిటీతో కోర్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇంటర్ ఎలిజిబిలిటీతో జస్ట్ మీరు 1 year కోర్సు అలా చేసినా కూడా హోటల్లో డిమాండ్ మీకు 1 lakh rupees ఉంది షెఫ్. ఈ మంత్ ఉన్న షెఫ్ ఇంకొక మంత్ ఉండడం లేదు. చాలా డిమాండ్. నేను తిరుపతిలో ఎన్నో చోట హోటల్ చూశాను. ఒక చోట షెఫ్ నిలిచిపోయాడు, ప్రాబ్లం వచ్చింది సార్ అంటాడు. మరి హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు కదా. చేస్తే 1 lakh rupees అది ఎందుకు తక్కువ అనుకుంటారు? పెద్ద స్టార్ హోటల్స్లో మిమ్మల్ని షెఫ్గా పిలుస్తారు. మామూలుగా ఎక్కడన్నా ఇంట్లో వంట చేస్తే పనోడు లేదా వంటోడిని పిలుస్తారు, కానీ అక్కడ చేస్తే షెఫ్. అవునా, షెఫ్ అనే చాలా పవిత్రమైన వృత్తి. ఇప్పుడు ఆన్లైన్ అసలు హ్యాపీగా వెళ్ళచ్చు. ఇంకో కోర్స్ చెప్తాను చూడండి, బిఎస్సి ఫోరెన్సిక్ సైన్స్ అండి. చాలామంది తెలియదు అసలు. ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు అంటే ఎక్కడన్నా ఒక క్రైమ్ జరిగిందంటే పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసేవాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్. సో గుజరాత్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి ఉంది, గవర్నమెంట్దే. ఇప్పుడు మీరు ఇంటర్లో ఎంపీసీ బైపీసీ చేసిన స్టూడెంట్స్ 2 ఎలిజిబిలిటీ ఉంది. ఈ స్టూడెంట్స్ బీటెక్ కాకుండా ఈ సైన్స్ ఎంచుకో. సైబర్ క్రైమ్కి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి, క్రైమ్ రీకన్స్ట్రక్షన్, మన హిట్ సినిమా చూస్తామా నానిది, దాంట్లో చాలా మొత్తం ఇదే కదా. ఈ ఫోరెన్సిక్ సైన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. వీళ్ళల్లో అసలు ఎంత ఎక్స్పర్ట్స్ అంటే అంత కావాలి ఇండియాలో. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి అసలు ఎవరు ఆ డిగ్రీ చదవడానికి అవేర్నెస్ లేదు, ఆ కోర్సులో రుచి తెలియదు. ఎంపీసీ చేసిన తర్వాత నువ్వు ఫోరెన్సిక్ సైన్స్ చేయొచ్చు. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా సీట్ ఉన్నాయి. అమిటీ యూనివర్సిటీ, ఎల్పియు వాటిలో ఉంది, గవర్నమెంట్లో కూడా ఉంది. నేను ఇంకోటి కూడా తెలుసుకున్నాను సార్, ఈ ఫోరెన్సిక్ సైన్స్ లో రైటింగ్ కూడా ఉంటుందంట. ఒక క్రైమ్ చేసిన అతను ఆ రైటింగ్ కావచ్చు, ఎలా సూసైడ్ చేసుకోవాలన్నా సరే అతని రైటింగ్ బట్టి డిసైడ్ చేస్తారంట సార్, అతని మైండ్ సెట్ ఎలా ఉందో కూడా. మరి ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఫోరెన్సిక్ సైన్స్ ఒక కోర్సుగా చదివిన వాళ్ళకే వర్కౌట్ అవుతుంది, వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ఈ కోర్సెస్ నేను ఏం చెప్తాను, సో హోటల్ మేనేజ్మెంట్ లేదా పైలట్కి వెళ్ళొచ్చు, ఫోరెన్సిక్ సైన్స్, అవునా. తర్వాత మెయిన్గా నేను చేసిన వీడియో ఒకటి లాక్స్లో సో వచ్చింది. సో మీరు కూడా ఈ వీడియోలో ఉన్నారు. ఏంటి, లా ఐపీ మ్యాట్. ఇంటర్ తర్వాత 5 years లా కోర్స్ ఉంది, బ్రహ్మాండమైన లా కోర్సు. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్ ద్వారా వెళ్ళొచ్చు, నేషనల్ లా యూనివర్సిటీస్. క్లాట్ అనే ఎగ్జామ్ రాసి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు డిసెంబర్లో ఆ క్లాట్ ద్వారా నేషనల్ లా యూనివర్సిటీస్లో కానీ 5 years లా కోర్స్ చేస్తే లాయర్స్కి ఎంత డిమాండ్ అంత డిమాండ్ ఉంది. ఏది నేను మామూలు కాలేజీల్లో చేయమని చెప్పలేదు, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా క్లాట్ ద్వారా దాన్ని చేయమంటున్నాను, చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్. సో వాటి సీట్ రావాలంటే క్లాట్ అనే ఎగ్జామ్ రాయాలి, డిసెంబర్లో జరుగుతుంది. మీకు ఒక లాయర్ థింక్ చేయండి, పెద్ద టాప్ మోస్ట్ లాయర్స్ మీరు గూగుల్లో కొట్టి చూస్తే టాప్ లాయర్కి ఎంత హైలీ పేమెంట్ వస్తుందంటే 20 lakhs per day కూడా ఉంది. 1 గంట వాదించి వస్తే 20 lakhs
రెమ్యూనరేషన్ తీసుకునే ఫీజు తీసుకునే లాయర్స్ మన ఇండియాలో ఉన్నారు. ఓ మై గాడ్. హరీష్ సాల్వే, కపిల్ సిబాల్, ఈ పేర్లన్నీ మీకు వస్తుంది అసలు. ఓకే. పెద్ద పెద్ద వాళ్ళకి అసలు మరి ఆ రేంజ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్లో నేను చెప్పిన కాలేజీలో చదివితే ఏది ఎన్ఎల్యూస్లో డెఫినెట్గా హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. పర్ మంత్ 1 lakh కూడా వస్తుంది వాళ్ళకి మినిమం. ఓకే సార్, కొంతమంది డిస్టెన్స్ లో కూడా లా చేస్తూ ఉంటారు, దానికంత వాల్యూ ఉంటుందా? డిస్టెన్స్ లో చేస్తే కూడా వాల్యూ ఉండదని నేను చెప్పను. వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద కానీ మంచి కమాండ్ ఏర్పడితే వాళ్ళు ప్రాక్టీస్లో బ్రహ్మాండంగా వెళ్ళచ్చు, చేయొచ్చు, దాంట్లో కూడా చేయొచ్చు. ఓకే. అయితే నేను చెప్పిన క్లాట్ అని ఎగ్జామ్ రాసి ఎన్నులో చేస్తే ప్లేస్మెంట్స్ గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే ఆ 5 years వాళ్ళకి ఆ కాలేజెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నల్సార్, ఏపీలో వైజాగ్లో దామోదర్ సంజీవియ నేషనల్ యూనివర్సిటీ, ఇలాంటివి 26 యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో, 26 వాటిల్లో చేస్తే ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి. తర్వాత అక్కడి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇంకేదైనా చేయొచ్చు, ఎంబీఏ కూడా చేయొచ్చు. రెండో కోర్సు ఉంది ఇంకోటి, చాలా ప్రముఖమైన కోర్సు, బీటెక్ వద్దనుకుంటే స్టూడెంట్స్ ఐపీ మ్యాట్, చాలా చాలా మంచి కోర్సు, చాలామంది తెలియంది. ఐపీ మ్యాట్ ఏంటంటే ఇంటర్ అయిపోయిన తర్వాత బీబీఏ ప్లస్ ఎంబీఏ ఐఐఎమ్స్లో చేయొచ్చు. ఐఐఎమ్స్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్. మీకు ఐఐటీస్ ఎలా ఉన్నాయో ఐఐఎమ్స్ ఉన్నాయి. వాటిలో చేయాలంటే ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? ఇంటర్ సెకండ్ ఇయర్లో. సో ఆఫ్టర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాతే జరుగుతుంది, అంటే ఏప్రిల్, మే, జూన్ సీజన్లో. ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ ఎలా రాస్తారో ఇలా. దీంట్లో ఏంటంటే 3 years ఎంబీఏ, 3 years బీబీఏ, 2 years ఎంబీఏ కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఈ 5 years కోర్స్ చేసి బయట వచ్చిన తర్వాత వాళ్ళకి యావరేజ్ శాలరీ ప్యాకేజెస్ 20 lakhs ఉంది, హైయెస్ట్ శాలరీ ప్యాకేజెస్ 1 crore కూడా ఉంది. ఇండియాలో కొన్ని ఐఏఎం క్యాంపసెస్లో ₹1 కోటి శాలరీ ప్యాకేజ్ రిలీజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మరి ఇవన్నీ వదిలేసి ఎందుకు బీటెక్ వైపు వెళ్తున్నారంటే ఫస్ట్ అవేర్నెస్ లేదు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. ఇది ఒకటే కోర్స్ అనుకున్నారు. ఎందుకు పక్కన ఉన్నవాడు బీటెక్ చేశాడు, నేను బీటెక్ చేయాలి మా పిల్లల్ని, ఇదే అనుకుంటున్నారు. వాళ్ళ అబ్బాయి ఏమన్నా యుఎస్ వెళ్ళాడు, ఈ ఎప్పుడైతే ఈ హెరిడ్ పాలసీ ఒక గుంపులాగా వాళ్ళనే ఫాలో అవుతామో మన పిల్లలు నిజంగా మంచి స్థాయిలోకి రాలేరు. ఇప్పుడు మరి చైనా ఎందుకంటే అంత టాప్ లెవెల్లోకి వెళ్ళింది, జపాన్ టాప్ లెవెల్లోకి వెళ్ళింది అంటే అక్కడ ఇలాంటి కల్చర్ లేదు. మరి ఇండియాలోనే బీటెక్ వ్యామోహం చేయమంటున్న బీటెక్ ఎవరిని? ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, స్టూడెంట్ దాని మీద రీసెర్చ్ చేయాలనే మంచి తపన ఉంది, లవ్ చేయాలి, లైక్ కూడా కాదు. ఇఫ్ యూఆర్ ఇన్ లవ్ విత్ బీటెక్ దెన్ ప్రిఫర్ బీటెక్. నీకు లవ్ లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఎవరో చేశారని చెప్పేసి నువ్వు పంపించేస్తున్నావు, వాడు బీటెక్ చేరుతున్నాడు, అయిష్టంగా కాలేజ్కి వెళ్తున్నాడు, ప్లేస్మెంట్స్ రాలేదు. వన్ ఆఫ్ మై అంకల్స్ అనమాట, he did బీటెక్, తర్వాత మళ్ళీ ఎంటెక్ చేసి he went for మాస్టర్స్. ఇక్కడ ఎంటెక్ చేసిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళి he did పిహెచ్డి. మీరు అంటుంటే యూ హ్యావ్ టు లవ్, అది లైఫ్ అనుకోవాలి, లవ్ అనుకోవాలనుకుంటే ఇలా చదువుతారేమో సార్. సో ఇంకా స్టూడెంట్స్కి ఈరోజు నేను చెప్పిన దాని మీద బీటెక్ కాకుండా బెస్ట్ కోర్సెస్ ఇంకా ఏదైనా డీటెయిల్గా కావాలన్నా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనుష. మన ఛానల్ తరపున నేను వాళ్ళకి ఫ్రీ కౌన్సిలింగ్ చేస్తాను.